రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రిగా ఉన్న దశలో ఈ యొక్క వెల్ఫేర్ సెంటర్ 6 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించారు. కానీ ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయకపోవడము, అదేవిధంగా ప్రభుత్వం మారడము, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ఇంతకు ముందున్న స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా గారికి పదుల సంఖ్యలో అర్జీలు ఇచ్చాము, పోరాటాలు చేశాము, వినతులు ఇచ్చాము. అనేక రచ్చబండ కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క స్థానికంగా పర్యటిస్తా ఉంటే అడుగుతా ఉంటే ఇదిగో నిధులు విడుదల చేస్తా ఉన్న ఆ యొక్క ముస్తఫా గారు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాము. ఆనాడు కూడా మీరు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మీరు ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణానికి చంద్రబాబు గారితో నిధులు కేటాయించి చరిత్రలో మిగిలిపోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. హాస్పిటల్ నిర్మాణం జరిగితే మంచితనంగా చరిత్రలో మీరు ఒక మెట్టెక్కిన వారు అవుతారు. ఖచ్చితంగా అదేవిధంగా ఇది దాదాపు 15 ఎకరాల స్థలం ఉంది కాబట్టి గుంటూరు నగరంలో దాదాపు 10-12 లక్షల మంది ప్రజలకి 2 స్టేడియాలు ఉన్నాయి. ఒకటి బిఆర్ స్టేడియం, 2 ఎన్టీఆర్ స్టేడియం, కొన్ని ఊరు బయట కొన్ని వాకింగ్ ట్రాక్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 10 వార్డులకి తగ్గ ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం ఎంత అవసరమో మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా కోరుతా ఉన్నాము. విద్య కోసం కూడా స్కూల్ కూడా కట్టచ్చు, ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్ చేయొచ్చు. ఎలాగో హాస్పిటల్ నిర్మాణం కోసం 6 ఎకరాలు కేటాయించారు కాబట్టి తక్షణమే దానికి నిధులు విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. గత ప్రభుత్వ కాలంలో ఆ రోజు ఈ వసుంధరాపురం వెల్ఫేర్ సెంటర్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శ్రీ హాస్పిటల్ శంకుస్థాపనకు వచ్చి 6 ఎకరాలు స్థలాన్ని ఆ రోజున కేటాయించడం జరిగింది. అప్పటికే 2 సంవత్సరాలుగా సిపిఐ ఆధ్వర్యంలో స్థానికులతో కలుపుకొని ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆందోళన నిర్వహించడం జరిగింది. ఫలితంగా అప్పుడు కలెక్టర్ గారు జనరల్ హాస్పిటల్ స్థలం చాలట్లేదని, దాని మీద హాస్పిటల్కి స్థలం కేటాయించాలని చెప్పిన క్రమంలో మరి చంద్రబాబు గారు 6 ఎకరాలు వెల్ఫేర్ సెంటర్లో మరి ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి 5 సంవత్సరాలు దాటి 5.5-6 సంవత్సరాలైనా ఆ స్థలం మీద మరి ఇక్కడున్న ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఏమాత్రం కూడా తట్టబట్టి పోయడం కానీ, మరి సూపరింటెండెంట్ గారు వచ్చి వాయిస్లు ఇస్తా, నేను బాగు చేపిస్తా అని చెప్పాడు తప్ప ప్రభుత్వం మారే వరకు కూడా ఆయన ఏ చర్యలు కూడా తీసుకోలేదు. ఫలితంగా మరి అధికారం కూడా మారటం, ప్రభుత్వం మళ్ళా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా రావటాన్ని స్వాగతిస్తూ వారి చేతుల మీదుగా ఏదైతే 6 ఎకరాలు మరి కేటాయించారో దాంట్లో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని, మరి ఈ రోజున ఈ రాజధాని అయిన క్రమంలో ఈ హాస్పిటల్ నిర్మాణం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 10 జిల్లాలకు సంబంధించి కూడా గవర్నమెంట్ ఆసుపత్రికి తాకిడి పెరిగింది. బెడ్లు కూడా పెరగాల్సిన అవసరంలో అవి కూడా పెరగని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో హాస్పిటల్ నిర్మాణం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండో పక్క ఏదైతే 14 ఎకరాలు 80 సెంట్లు ఉందో దీంట్లో 6 ఎకరాలు పోతే ఇంకా సుమారు 10 ఎకరాలు ఉంది. ఈ 10 ఎకరాల్లో మరి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయమని సిపిఐగా మరి అనేక పోరాటాలు నిర్వహించాం. స్థానికులందరినీ కూడా కలుపుకొని గత కార్పొరేటర్ గారు కానివ్వండి, మరి కౌన్సిల్లో కూడా పెట్టడం జరిగింది భారతి గారు. ఫలితంగా మరి కమిషనర్ గారు మరి దీనికి సంబంధించి వాకింగ్ ట్రాక్ సంబంధించి చర్యలు తీసుకుంటామని, బడ్జెట్ కేటాయిస్తామని సమావేశంలో చెప్పారు తప్ప బడ్జెట్ కేటాయించిన పరిస్థితి. వెంటనే మరి ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో మరి ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వచ్చి మరి అయోధ్య రామిరెడ్డి గారు ఈ స్థలాన్ని పరిశీలించారు తప్ప మరి ఏది కూడా ₹1 దీని మీద ఖర్చు పెట్టిన పరిస్థితులు ఈ వాకింగ్ ట్రాక్ సంబంధించి ఇట్నే ఉంది. అందుకని ఇప్పటికైనా అధికారులు మరి మీరు తీసుకునే చర్యల్ని మరి కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి స్థానికంగా శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి నజీర్ అహ్మద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. వారు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అయి ఉన్నారు. గతంలో మట్టి కూడా ఇక్కడ జనరల్ హాస్పిటల్ నుంచి పోయిన మట్టి కూడా అమ్ముకున్న దాంట్లో ఆ మట్టిని అమ్ముకున్న వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని సిపిఐగా టీడీపీ కూడా ఆందోళన చేశాం. ఈ రకంగా దీన్ని ఉంది కాబట్టి మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టి సుమారు 10 వార్డులకు సంబంధించి కూడా వాకింగ్ ట్రాక్ లేని పరిస్థితి. ఓ పక్క బీఆర్ స్టేడియం, ఓ పక్క ఎన్టీఆర్ స్టేడియం తప్ప ఈ మధ్యలో స్టేడియాలు అవి కూడా లేవు కాబట్టి ఈ స్టేడియానికి సంబంధించి మరి 10 ఎకరాల్లో వాకింగ్ ట్రాక్ దానిలో అభివృద్ధి చేయడం ద్వారా ఈ 10 వార్డుల ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం సాధ్యమైంది కాబట్టి ఆ చర్యలు తీసుకోవాలని సిపిఐగా అట్లాగే స్థానిక ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం.